హలో ఆల్, ఈరోజు మనం ఎంటీఎస్ సిరీస్లోని ప్రాక్టీస్ టెస్ట్ దేని గురించి అంటే ఆర్టికల్స్ అనమాట. మీకు ఒక 10 బిట్స్ అనేవి షేర్ చేస్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎంటీఎస్లో ఇంగ్లీష్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. వీటిలో మనం కొన్ని వీడియోస్ అయితే చేద్దాము ఇంగ్లీష్కి సంబంధించి. షీ ఈజ్ డాష్ అమెరికన్. మీకు ఈజీ ట్రిక్ ఏంటి అంటే ఏ అండ్ ఎక్కడ యూజ్ చేయాలి అనుకుంటారా? ఏ ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అని తెలుసు మీకు ఆల్రెడీ. ఓవెల్ సౌండ్స్ దగ్గర మనం ఏంటి యూజ్ చేయాలండి? యాన్ యూజ్ చేయాలి. ఓవెల్స్ దగ్గర కాదు, ఓవెల్ సౌండ్స్. ఇంకా మనకి ఈజీ ట్రిక్ ఏంటి అంటే షీ ఈజ్ డాష్ అమెరికన్. మనకి పలికేటప్పుడు ఎలా వస్తుందండి? అమెరికన్. మనం యాక్చువల్గా యూజ్ చేసే లెటర్ ఏంటి? తెలుగులో అయితే ఆ, అంతేనా? ఆ టు మనకి అంహా వరకు, ఆ నుంచి అంహా వరకు వచ్చే తెలుగులో కన్వర్ట్ చేసుకోండి. ఆ నుంచి అంహా వరకు వచ్చే వర్డ్స్ ముందున మనకి ప్రతి దగ్గర కూడా యానే వస్తుంది. ఇది మనకి డెఫినెట్లీ అనమాట. అంటే ఇంకొకటి ఇంకా మీకు ఎగ్జాంపుల్స్లో వస్తే మీకు చెప్తాను. వెరీ వెరీ ఈజీ ట్రిక్ అండి, వెరీ ఇంపార్టెంట్ కూడా. షీ ఈజ్ డాష్ అమెరికన్. ఆ అన్నాం కదా, డెఫినెట్గా మనకి యాన్ వస్తుందన్నమాట. ఆన్సర్ అనేది యాన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐ సా డాష్ ఇంట్రెస్టింగ్ ఫిలిం లాస్ట్ వీక్. ఇంట్రెస్టింగ్ ఈ అనే కదండి అంటున్నాం మనం. ఈ కదా యూజ్ చేస్తున్నాం. అంటే ఇది మనకి ఆలో ఆ నుంచి అంహా లోపే కదా ఉంది. ఇంట్రెస్టింగ్ అంటే ఇది కూడా మనకి యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్, మై నైబర్ ఈజ్ డాష్ ఫోటోగ్రాఫర్. మనం ఏదైనా డెఫినెట్గా వన్ పర్సన్ గురించి పర్టికులర్గా చెప్పాము అంటే అక్కడ మనకి ఏంటి యూజ్ చేయాలండి? దా యూజ్ చేయాలి. మై నైబర్ అంటే మన నైబర్ గురించి చెప్తున్నాం, అతను ఒక ఫోటోగ్రాఫర్ అని. అంటే ఒక పర్సన్ గురించి చెప్తున్నాం కాబట్టి అది మనకి ఏమవుద్ది? దా అవుతుంది. మై నైబర్ ఈజ్ ద ఫోటోగ్రాఫర్. అండ్ డూ యూ టేక్ డాష్ షుగర్ ఇన్ కాఫీ. డూ యూ టేక్ షుగర్ అంటే ఏ షుగర్ అంటే మనం దాన్ని కొలవగలమా? నార్మల్గా ఒక షుగరు, 2 షుగర్లు, 3 షుగర్లు అనలేం కదా. డూ యూ టేక్ డాష్ షుగర్ ఇన్ కాఫీ అంటే ఇక్కడ మనకి నో ఆర్టికల్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్, హీ వాజ్ ఇంప్రెస్డ్ బై డాష్ బ్యూటీ ఆఫ్ నేచర్. హీ అంటే ఒక పర్టికులర్ పర్సన్ అయితే ఉన్నారు, ఆయన బ్యూటీ ఆఫ్ నేచర్ అంటే ఇంప్రెస్ అయిపోతారని చెప్తున్నారు. అంటే ఒక పర్సన్ గురించి పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి అది మనకి డెఫినెట్. కాబట్టి మనం ఆర్టికల్ ఏం యూజ్ చేయాలండి? దా అయితే యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్, దే ప్లేడ్ డాష్ ట్రీస్ అన్నారనుకోండి. ట్రీస్ అంటే మనకి ఫ్లూరల్ వస్తుంది. ఫ్లూరల్ దగ్గర మనం అసలు ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయకూడదు. బట్ ఇక్కడ ట్రీ అన్నారు కాబట్టి మనకి ఆర్టికల్ ఏ అనేది యూజ్ చేసుకోవాలి. ట్రీ అంటే మనకి మనం ఏ లెటర్ వస్తుందండి? ట్రీ మనకి ఇలానే కదా వస్తుంది తెలుగులో అయితే. ఇక్కడ మనకి ఏమి యూజ్ చేయాలి అంటే ఏ యూజ్ చేయాలి. షీ బాట్ డాష్ డజన్ ఆరెంజెస్. సారీ, హీ బాట్ ఒక ఒక అతనైతే డాష్ డజన్స్ ఆరెంజెస్ అయితే కొన్నాడంట. మనకి ఆరెంజెస్ అని పర్టికులర్గా చెప్పారు కాబట్టి ఇక్కడ డజన్ డా. మనకి డా అనేది ఎక్కడుందండి? డా అనేది మనకి కా నుంచి బండిరా వరకు ఉంటుంది కదా. ఇక్కడ మనం ఏ అనే లెటర్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? మనకి యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, ఏ ఎక్కడ యూజ్ చేయాలో అర్థమైందా? నెక్స్ట్, ఆనియన్ కాస్ట్ 10 రూపీస్ డాష్ కిలో. మనకి పర్టికులర్గా ఆనియన్ కాస్ట్ అని చెప్పారు కాబట్టి కిలో దగ్గర ఏ అనేది ఆర్టికల్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, టాటా ఇండికా గోస్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 100 కిలోమీటర్స్ డాష్ అవర్. మనం హోవర్ అక్కడ మనకి హెచ్ ఉంది కాబట్టి హెచ్ సైలెంట్ అవుతుంది. అవర్ ఆ అనే కదండి అంటున్నాం మనం. ఆ అనే కదా అంటున్నాం. ఆ వచ్చినప్పుడు మనం ఏం చెప్పాము? యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేయాలని చెప్పాం కదా. యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్, మదర్ తెరీసా వాజ్ డాష్ ఆనెస్ట్ ఉమెన్ అనమాట. ఇక్కడ కూడా హోనెస్ట్ అని చెప్పేసి చదవట్లేదు కదండి. హానెస్ట్ ఇక్కడ కూడా మనకి హెచ్ అనేది సైలెంట్. ఇక్కడ కూడా ఆ అనే లెటర్ వచ్చింది కాబట్టి మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రిక్ అండి. ఇవి మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ఆల్ బాయ్ బాయ్.